మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తుకి, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి కీర్తి, స్తోత్ర, మహిమలు, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ధ్యాన వాక్యములు అనే శీర్షికలో ఈ దినమందు నేను తెలియజేయ వాక్యం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ వినండి, చూడండి, ఆశీర్వదింపబడండి, మీ పొరుగు వారికి తెలియచేయండి. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదింపబడాలని, ప్రతి ఒక్కరూ దేవునిలో ఎదగాలని మా ఆశ, మా కోరిక. అందునిమిత్తమే ఈ ప్రయాస చేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వినండి, ఫాలో అవ్వండి, మిరుగు పొరుగు వారికి పరిచయం చేయండి, బంధువులకు పరిచయం చేయండి. ఈ వాక్యాల ద్వారా ఆశీర్వదింపడండి. ఈ దినమందు వాక్య ధ్యానము కొరకు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాలు చూసుకుందాం. నేను నిన్ను పొటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ద్వారా మనం ఆశీర్వదింపబడదుము గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏమని తెలియచేస్తుంది అంటే, నేను నిన్ను ఇబ్బందుల కొలిమిలో పుటము వేస్తుందని అంటున్నారు దేవుడు. వెండిని వేసినట్లు కాదు. వెండి అంటే దాన్ని నిప్పులో వేసినప్పుడు, దాన్ని పుటము వేసినప్పుడు అది శుద్ధీకరించబడుతుంది. మనల్ని ఎలా చేస్తానంటున్నాడు దేవుడు అంటే, ఇబ్బందుల కొలిమిలో పుటము వేస్తానంటున్నాడు. మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? మీరు చింతపడవద్దు. మా దేవుడు మాతో ఉన్నాడు, నన్ను శుద్ధి చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదించడానికి ఈ విధంగా చేస్తున్నాడని మనము దేవుణ్ణి మహిమపరచాలి. కానీ మన శ్రమలను బట్టి కానీ, మన ఇబ్బందులను బట్టి కానీ, మన వ్యాధులను బట్టి కానీ, మన శోధనలను బట్టి కానీ, మన వ్యాధులను బట్టి కానీ మనము చింతించక ఆయన మీద భారం పెడతాం. ఎందుకంటే నా నిమిత్తమే అలాగూ చేసేదను అంటున్నాడు దేవుడు. ఈ మధ్య ఈ వాక్యాలు వింటూ ఒక సహోదరి అంటున్నారు, నేను చాలా వ్యాధిగ్రస్తులైనప్పుడు దేవుడు అద్భుత రీతిగా నన్ను స్వస్థపరిచినప్పుడు ఆమె అంటున్నారు, మీరు దేవునికి వాడపడటం కోసమే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు అని అంటుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అవి ఎవరి కోసం వస్తున్నాయి? నా నిమిత్తమే అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన నిమిత్తం మన శ్రమ అనిపించడం మనకు సంతోషం. ఆయన నిమిత్తం మన వ్యాధిని అనిపించడం మనకి దీవెన. ఆయన నిమిత్తము మనము ఏ శోధనైనా జయించి ఆయన మహిమ కొరకు మనం నిలబడటం మనకు ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైనా శోధన కలిగిందా, ఏమైనా బలహీనత కలిగిందా, ఏమైనా వ్యాధి కలిగిందా, ఏమైనా ఇరుకు కలిగిందా కుటుంబంలో, వాటన్నిటినీ దేవుని పాదాలు ఎదుట పెట్టండి. నా నిమిత్తమే అలాగూ చేసేదని అంటున్నాడు. కాబట్టి దేవుని మీద భారం వేయండి, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు నాయనా. ఈ ఉదయ కాలంలో ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, నిన్ను ఇబ్బందుల కొలిమిలో పుటము వేసి నా నిమిత్తమే అంటున్నారు కదా నాయనా. దేవా, మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ఆ విధముగా నడిపిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. నాయనా, వ్యాధులు కలుగుటకు మీరు అనుమతించి వ్యాధులన్నీ మమ్మల్ని విడిపించడం ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇస్తున్న ధన్యత కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ ఉదయ కాలంలో నాయన ఈ వాక్యం వింటున్న బిడ్డలను మీ పాదం మీద సమర్పిస్తూ ఉన్నాం నాయన. అంగీకరించండి ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. ఏ బిడ్డలైనా నా తండ్రి బలహీనతల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ ప్రభువా, నాయనా వ్యాధుల్లో కానీ, సమస్యల్లో కానీ ఉంటున్నారేమో మా ప్రభు, వారిని చూడండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా నిమిత్తమే వారిని అలా చేస్తున్నారని మా ప్రభు మీరు వాక్యంలో తెలియజేసిన దేవా. మీ నిమిత్తమైతే ప్రభువా మీరు మహిమపరచబడాలంటే మేము ఏదైనా తట్టుకోగలుగుతాం ప్రభువా. దేవా, సహాయం చేయండి నాయన, సహాయం చేయండి ప్రభువా. చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రక్షణార్థమైన మారు మనసు దయచేయండి నాయన. పాప క్షమాపణ దయచేయండి. మీరు అక్కడ కొరకే కనిపెట్టుకున్న వారుగా ఉండినట్లు మీరు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.